హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్వేచ్ఛ క్రియేటివిటీ. మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యం హల్వా. స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ సగ్గుబియ్యం హల్వాని తయారు చేసుకోవచ్చు. చాలా హెల్దీ రెసిపీ, శరీరానికి కూడా చాలా చలువ చేస్తుంది. ఈ సగ్గుబియ్యం హల్వాని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1.5 కప్పు సగ్గుబియ్యం వేసుకోవాలి. తర్వాత వీటిని వాటర్ వేసి 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఏ కప్తో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్తో 2 కప్పులు నీళ్లు వేసుకోవాలి. తర్వాత 3 గంటల సేపు నానబెట్టుకోవాలి. 3 గంటల తర్వాత ఇలా బాగా నానింటాయి. తర్వాత వీటిని గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్లోకి వాటర్తో సహా ఈ సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయ్యాక 1/2 కప్పు జీడిపప్పుని వేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం హల్వాలోకి జీడిపప్పు కొంచెం ఎక్కువగా పడతాయి. తర్వాత వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అంత బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత ఇదే ప్యాన్లోకి 1/2 కప్పు పంచదార వేసుకోవాలి. తర్వాత ఈ పంచదారను కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక 1 లేదా 2 టేబుల్ స్పూన్ వాటర్ వేసి అంత బాగా ఉడికించాలి. పంచదార కరిగి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అంత బాగా ఉడికించాలి. పంచదార అంతా ఇలా క్యారమిల్ లాగా వచ్చేంత వరకు అంత బాగా తయారు చేసుకోవాలి. ఇలా క్యారమిల్ లాగా వచ్చాక తర్వాత ఇదే ప్యాన్ లోకే 1.5 కప్పు బెల్లం పౌడర్ వేసుకోవాలి. బెల్లం పౌడర్ లేకపోతే బెల్లం తురుమైనా వేసుకోవచ్చు. తర్వాత లో ఫ్లేమ్ పెట్టి అంత బాగా ఉడికించాలి. 1/2 కప్పు పంచదార, 1.5 కప్పు బెల్లం పౌడర్ వేసుకున్నాను. మీరు కావాలంటే మొత్తం బెల్లంతో అయినా చేసుకోవచ్చు, లేదంటే పంచదారతో అయినా చేసుకోవచ్చు. ఇలా బెల్లము చక్కెర వేసి చేయడం వల్ల హల్వా టేస్ట్ అనేది చాలా రుచిగా వస్తుంది. ఇలా అంతా బెల్లం అంతా కరిగించుకున్నాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యం పేస్ట్ లోకి 1 కప్పు వాటర్ వేసుకోవాలి. తర్వాత సగ్గుబియ్యం పేస్ట్ ని ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేయడం వల్ల సగ్గుబియ్యం అనేది ఏమన్నా ఉంటే ఈ ఫిల్టర్ లోకి వచ్చేస్తాయి. మీకు ఒకవేళ సగ్గుబియ్యం అనేది మెత్తగా గ్రైండ్ చేసుకున్నట్లయితే ఇలా ఫిల్టర్ చేయాల్సిన అవసరం లేదు. ఈ సగ్గుబియ్యం పేస్ట్ ని డైరెక్ట్ గా ప్యాన్ లోకి వేసి అంత బాగా కలుపుకోవచ్చు. ఇలా ఫిల్టర్ చేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకున్న సగ్గుబియ్యాన్ని తర్వాత మళ్ళీ మిక్సీ జార్లోకి వేసి కొద్దిగా వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసి ఆ తర్వాత ఈ పేస్ట్ ని డైరెక్ట్ గా ప్యాన్ లోకి వేసుకోవచ్చు. మెత్తగా గ్రైండ్ చేసాం కాబట్టి మళ్ళీ ఫిల్టర్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడక్కడ సగ్గుబియ్యం ఉన్నా ఏం పర్లేదు, మళ్ళీ ఉడికిస్తాం కాబట్టి ఉడికిపోతాయి. తర్వాత ఇలా విస్కర్ తో కానీ లేదంటే స్పూన్ తో కానీ అంత బాగా కలుపుకోవచ్చు. ఇలా అంతా బాగా కలుపుకున్నాక మిక్సీ జార్లోకి 1 కప్పు వాటర్ వేసి ఆ వాటర్ ని ఈ సగ్గుబియ్యం హల్వాలోకి వేసుకోవాలి. తర్వాత అంతా బాగా కలుపుకోవాలి. తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టి 7 లేదా 8 నిమిషాల సేపు అంతా బాగా ఉడికించాలి. ఈ హల్వా అనేది కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించాలి. ఇలా కొద్దిగా ఉడికించాక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. తర్వాత అంతా బాగా ఉడికించాలి. ఇలా ఉడికిస్తూ మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ అంత బాగా ఉడికించాలి. హల్వాలోకి నెయ్యి అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ యాలకల పొడి, మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పును వేసి అంత బాగా కలుపుకోవాలి. హల్వా అనేది మరి పల్చగా లేకోకుండా ఇలా ఈ థిక్నెస్ తో ఉంటే సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి. ఇది చల్లారాక ఇంకాస్త గట్టిపడుతుంది. ఇలా కొద్దిగా చల్లారిందంటే ఇలా గట్టిపడుతుంది. తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మీరు కావాలంటే ఒక బౌల్లోకి తీసుకొని చల్లారాక పీసెస్ గా కట్ చేసైనా తినచ్చు. అంతే అండి, ఎంత టేస్టీగా ఉండే సగ్గుబియ్యం హల్వా రెడీ. స్వీట్ తినాలనిపిస్తే ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా హెల్దీ రెసిపీ కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.